సో హాయ్ డియర్ స్టూడెంట్స్. సో ఏపీ 10th క్లాస్ ఫిజిక్స్ పార్ట్కి సంబంధించి 2024-25 న్యూ సిలబస్లో సో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ను మనం ఇంతకుముందు వీడియో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ ఫార్ములా డెరివేషన్ గురించి చూద్దాం. సో స్పెరికల్ మిర్రర్స్ మ్యాగ్నిఫికేషన్ m is equals to hi/ho equal to -v/u. దీని డెరివేషన్ ఒకసారి చూద్దాం. యూజింగ్ అ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ is also example for spherical mirror. So it is a symbolic representation of concave mirror, and this is principal axis, and it is its a midpoint called pole, and this is its focal point F, and this is its center of curvature. Now it is the object denoted by O dash. Object is denoted by O dash, and it is a one ray parallel to principal axis. After the reflection, it passes through focal point. It is another ray which is incident exactly at pole. After the reflection, it travels like this. Now here image is formed. This image is denoted by I dash. So this is a simple ray diagram to derive the formula magnification hi/ho is equals to -v/u. Now here you can see two triangles. One triangle is O dash P. O dash P. దానికంటే ముందు O dash is the object. So height of object is ho, and this is I dash. It is a image. So I dash is a -hi. ఎందుకు -hi అంటే సైన్ కన్వెన్షన్ ప్రకారము ప్రిన్సిపల్ యాక్సిస్కు డౌన్లో ఉండేటి అన్ని ప్రిన్సిపల్ యాక్సిస్కు డౌన్లో ఉంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కానీ హైట్ ఆఫ్ ఇమేజ్ కానీ మైనస్ అవుతుంది. నెక్స్ట్ పి నుంచి ఓకున్న డిస్టెన్స్ను ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. పిఓ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సైన్ కన్వెన్షన్ నుంచి -u. పి నుంచి ఐకున్న డిస్టెన్స్ను ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. పిఐ ఈజ్ ఈక్వల్స్ టు -v. ఇవి సైన్ కన్వెన్షన్ నుంచి మనం రాసేటువంటి. సో దీంట్లో మీరు చూస్తే ట్రయాంగిల్ ఇడ ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో O dash triangles O dash P and I dash P are similar triangles. సిమిలర్ ట్రయాంగిల్ అయినప్పుడు రేషియో బిట్వీన్ హైట్ అండ్ బేస్ ఈక్వల్ టు రేషియో బిట్వీన్ హైట్ అండ్ బేస్ రెండు ట్రయాంగిల్లో. సో O dash Pలో హైట్ ఎంత అంటే O dash హైట్ బై బేస్ అంటే ఇది వస్తుంది. దిస్ ఈజ్ అ O dash P ట్రయాంగిల్, అండ్ బేస్ మీన్స్ PO. సెకండ్ ట్రయాంగిల్ it is also right angle triangle. Height means high I dash, base means PI. So ratio between height and base equal to height and base in both triangle. It is a ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి మనం రాస్తాం. సో ఇంటర్చేంజ్ చేస్తాం. సో దీన్ని యువతలకి పంపిస్తున్నాం, దీన్ని ఇక్కడికి మారుస్తున్నాం. సో దెన్ O dash బై I dash ఈజ్ ఈక్వల్స్ టు PO by PI. So this implies O dash means here it is HO, I dash means HI minus HI, PO means -u object distance, PI means -v. So this is now minus cancel, HO by HI ఈక్వల్ టు U/V. రివర్స్ చేద్దాం, న్యూమరేటర్ డినామినేటర్ను మారుదాం. -hi
minus hi by ho equal to v by u. సో రెసిప్రోకల్ తీసుకున్నాం, న్యూమరేటర్ను డినామినేటర్ గాను డినామినేటర్ న్యూమరేటర్ గాను మార్చాం. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని బోత్ సైడ్స్ మైనస్ చేత మల్టిప్లై చేద్దాం. సో మైనస్ ఆఫ్ మైనస్ హెచ్ఐ బై హెచ్ఓ ఈక్వల్ టు మైనస్ వి బై యు. బోత్ సైడ్స్ మైనస్ చేత మల్టిప్లై చేసాం, మైనస్ మైనస్ ప్లస్. సో దిస్ ఇంప్లైస్ హెచ్ఐ బై హెచ్ఓ ఈక్వల్ టు minus v by u. So this is a formula for magnification of spherical mirrors. So using concave mirror we derived it. So next to magnification for lenses, spherical lenses nu manam discuss cheddam. So akkada m is equals to hi by ho is equals to v by u ani vastadi. Adi ela vastadi anedi discuss cheddam. So hi means height of image, ho means height of object, v means image distance, u means object distance. So this is the derivation for magnification of spherical mirrors.